మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపును కోరుతూ ఆయన కోడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ లోని పలు వార్డుల్లో కార్యకర్తలు నాయకులతో పాటు ఆమె ప్రచార పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ శ్రేణులంతా కలిసి 400 సీట్లకు పైగా సాధిస్తారని, కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గతంలో ఎంపీగా మహబూబాబాద్ అభివృద్ధికి పాటుపడ్డారని ఆమె గుర్తు చేశారు. మరోసారి గెలిపిస్తే అన్ని రంగాల్లోనూ మరిన్ని సేవలు అందించడానికి తన మామ సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ లో మేధావులు, విద్యావంతులు, యువకులతో సహా ప్రజలందరూ ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అజ్మీరా సీతారాం నాయక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకే డెవలప్మెంట్ సార్ సీతారాం నాయక్ సార్ ఒకసారి చదవండి. వెనకాల మోదీ గారి మేనిఫెస్టో ఉంది, ఒకసారి మీరు చదవండి. सबका विकास है। कस्टमर की बोलो एक बार सीरियल नंबर फर्स्ट बोलता ना मेरे को చెప్పండి చెప్పినా చెప్పకపోయినా మోడీ జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలలో కూడా మోడీ అంటే చరిష్మా, విశ్వకర్మలక అట్లా గుర్తింపు పొందింది. ఈరోజు భారతదేశంలో 400 సీట్లు పైగా బీజేపీకి వస్తాయనే యొక్క ప్రచారం జరుగుతుంది. 100% వస్తాయి. ఇవాళ మాకు అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థి ఇవాళ అమేథీలో ఓడిపోతాడని వైనార్కు పోయిండు, వైనార్లో ఓడిపోతాడని పోయి రాయబరేలీలో పోటీ చేస్తుండు. అంటే వాళ్ళ అభ్యర్థియే కనీసం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితుల్లో లేరు. ప్రియాంక గారి ఆధ్వర్యం లోపల డోర్ టు డోర్ ప్రచారం చేసినాము. ఈరోజు బీజేపీ పరంగా ప్రజలకు బాగా ఇది ఉన్నది. మేము నరేంద్ర మోదీకి వేస్తాం ఓటు అని ప్రతి ఒక్కరూ మాతో అనడం జరిగింది. ఇవాళ అన్ని సర్వేలు బీజేపీ వైపు చూస్తున్నాయి. కానీ ఈరోజు సర్వేలో వచ్చిన దాంట్లో కూడా మెహబాల్ సర్వే లోపల ఉన్నది. తెలంగాణ లోపల ఈరోజు బీజేపీ 10-12 స్థానాలు గెలుస్తాయి. దాంట్లో 12 స్థానాల లోపల మెహబాల్ కూడా ఉన్నది. సీతారాం నాయక్ భారీ మెజార్టీతో వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ సీతారాం నాయక్ సార్ గెలుస్తారని నాకు అందరికీ తెలుసు. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మేమందరం కలిసి పనిచేస్తున్నాము. హ్యాపీగా పనిచేశారు సార్. సార్ డెవలప్మెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, సీసీ రోడ్లు కానీ, సబ్ పోస్ట్ ఆఫీస్ కానీ, ఇలాంటి గిరిజన యూనివర్సిటీ కానీ, యునెస్కో కానీ, ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు సార్ చేశారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా సార్ గెలుస్తున్నాడు. అభివృద్ధి అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మే 13న జరిగే పోలింగ్ రోజున కమలం సింబల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానుకగా అందించాలని చెప్పేసి, అలాగే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికలు ఈ ప్రాంతం కోసం జరిగే ఎన్నికలు కాదు, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం మరియు భవిష్యత్ తరం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి వీటిని అందరూ విద్యావంతులు ప్రజలందరూ గమనించి ఆలోచించి ఓటు వేసి కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ మెజార్టీతో ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు గెలవబోతున్నారు. ప్రజలలో మోడీ గారు వచ్చినందుకైనా ప్రజలలో చాలామంది మోడీ వైపు చూస్తున్నారు. మోడీ గారి డెవలప్మెంట్ అనేది గత 10 సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఓటు వేస్తానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి